కామెంట్లపై క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదన్నారు రాహుల్ గాంధీ. స్టూడెంట్స్ పై దాడికి కేంద్ర హోంమంత్రి అమిత్ షానే చెప్పారని అన్నారు. ఆయన చెప్పకుండా పోలీసులు ఫైరింగ్ జరిపేవారా అని ప్రశ్నించారు రాహుల్. కాళేశ్వరం ప్రాజెక్టుపై మరోసారి బీఆర్ఎస్ కు టార్గెట్ చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాజెక్టులో లోపాల విషయం కేసీఆర్ కు ముందే తెలుసని అధికారులు హెచ్చరించినా పట్టించుకోలేదని ఆరోపించారు. ఆ తప్పుల వల్లే 3 ఏళ్లుగా 16,000 కోట్లు వడ్డీ చెల్లిస్తున్నామని విమర్శించారు. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పాలమూరు, రంగారెడ్డి, సీతమ్మ సాగర్, గౌరవెల్లి ప్రాజెక్టుల పనులు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. 2021 ఆఫీస్ మెమోరాండాన్ని రద్దు చేసినా ఇప్పటికే ఇచ్చిన పర్యావరణ అనుమతులకు ఎలాంటి ఇబ్బంది లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఆనాడు రాహుల్ గాంధీకి మాట ఇచ్చా, అందుకే ఈ 3.5 ఏళ్లు పార్టీ, ప్రభుత్వ, రాజకీయ వ్యవహారాలపై మాట్లాడలేదంటూ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు పొలిటికల్ డిజైన్ ఉందని, అది నవంబర్లో చెప్తానన్నారు ఆయన. సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో ఏపీ హైకోర్టు సీరియస్ అయింది. కేసు దర్యాప్తు ఎక్కడి వరకు వచ్చిందని ప్రశ్నించింది. పూర్తి వివరాలు ఇవ్వాలని ప్రభుత్వానికి ఆర్డర్ వేసింది. లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించింది ఉప్పర్పల్లి కోర్టు. దీంతో ఆయన చంచల్గూడ జైలుకు తరలించారు. గతంలో తనపై జరిగిన వ్యక్తిగత విమర్శలపై నారా భువనేశ్వరి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నాడు కౌరవులు ధర్మరాజును అవమానించడానికే ద్రౌపదిని లక్ష్యంగా చేసుకున్నారని, ఇక్కడ కూడా చంద్రబాబుని మానసికంగా కుంగతీసేందుకే తనపై నీచమైన వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. జనసేన సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధుల పోస్టులన్నీ కంప్లీట్ గా రద్దు చేసింది. కొత్త కమిటీలు అనౌన్స్ చేసే వరకు ఎవరూ టీవీ డిబేట్లు, మీడియా ముందుకు రావద్దని ఆర్డర్ వేసింది హైకమాండ్. పార్టీ ఆర్డర్స్ ని ఎవరైనా ఉల్లంఘిస్తే సీరియస్ యాక్షన్ తప్పదని తేల్చి చెప్పింది. జంజీ పేరుతో వైసీపీ పొలిటికల్ డ్రామా ఆడుతుందని ఫైర్ అయ్యారు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. ట్రెండ్ చూసి వైసీపీ రోడ్లెక్కుతుందని సెటైర్లు వేశారు. లోకేష్ రాజీనామా డిమాండ్ కు అర్థమే లేదన్నారు. ఎన్నిసార్లు చీకొట్టినా వైసీపీ బుద్ధి మారడం లేదని ఫైర్ అయ్యారు. చౌకైన టూర్ ప్యాకేజీ ఆశ చూపి 3 భారతీయ యువకుల్ని థాయిలాండ్ లో కిడ్నాప్ చేసింది ఒక అంతర్జాతీయ ముఠా. వారం రోజుల పాటు నరకం చూపించి 70 లక్షలు కట్టాలని చిత్రహింసలకు గురి చేసింది. బాధితుల ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా రంగంలోకి దిగిన థాయ్ పోలీసులు 3 రక్షించారు. పంటలకు మద్దతు ధర కోసం భూపాల్లో రైతులు రోడ్డెక్కారు. వారిని కట్టడి చేసేందుకు పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. అయితే కొందరు యువత రైతులకు మద్దతుగా నిలిచారు. బారికేడ్లను తోసివేసి రైతుల ర్యాలీని సపోర్ట్ చేశారు. నైరుతి చైనాలో కొండ చెరువులు విరిగిపడ్డ ఘటనలో మృతుల సంఖ్య 41కి చేరింది. వాటిలో 11 మృతదేహాలను ముందుగా గుర్తించగా తాజాగా మరొక 30 మంది మృతదేహాలను సహాయక బృందాలు గుర్తించాయి. మరో 50 మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదు. అంతర్జాతీయంగా పాకిస్తాన్ మరొకసారి తీవ్ర అప్రతిష్టను మూటకట్టుకుంది. ప్రపంచంలోనే అత్యంత బలహీనమైన పాస్పోర్ట్లు కలిగిన దేశాల జాబితాలో 4వ స్థానంలో నిలిచింది పాక్. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ లో పాకిస్తాన్ కు 101వ ర్యాంక్ దక్కింది. ఈ లిస్ట్ లో భారత్ 81, చైనా 60వ స్థానం దక్కింది.